ఎవరు? ఒరే, మేము కార్పొరేటర్కైనా ఎమ్మెల్యేకైనా మాకు బాబులు ఇచ్చిన ఆస్తులు ఏమొద్దు. మాకు ఆధార్ కార్డు ఉంటే చాలు. బాబుల ఆస్తులు, బాబుల జెండాలో మేము బుధాన అయితే తిరగవలసిన పని లేదు. మేము పలానాడు పుట్టామన్న ఆధార్ కార్డు ఉంటే చాలు. మేము దేనికైనా రెడీయే. జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదంట మరి అలాంటి మాటలు విన్నామనుకో అడుక్కుంటా కూడా పని చేయవు. గుర్తుపెట్టుకో. ఇప్పుడు రేపు పొద్దున్న ఏం కావాలి నీకు? పని కావాలి, 10 డబ్బులు కావాలి. అవునా? అలాంటి మాటలు విన్నామనుకో అడుక్కుంటా కూడా పని చేయవు. ఇప్పుడుగా 5 సంవత్సరాలు చేసేటి మొట్ట ఊడిపోయాం. ఇప్పుడు బాబు గారు చూడు 10 తెస్తున్నాడా? వాళ్ళు ఏంటి ఉత్తు మాటలు అవన్నీ జగన్మోహన్ రెడ్డి గారికి తెలీదా? మనం ఎలా వచ్చాం? మాకంటూ ఏది నాకు కూడా కొద్దిగా నడిచి వచ్చేద్దా. మాకు కూడా ఏదంటే ఏమి అక్కర్లేదు. ఆధార్ కార్డు పలానోడు పుట్టామని ఆధార్ కార్డు ఉంటే మేము పోటీ చేసేస్తాం. అది ఆడెవడా అన్నాడా? జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ స్థాయి పెంచాడంట. మరి జగన్మోహన్ రెడ్డి గారి లాగా ఇప్పుడు రాజశేఖర రెడ్డి కోట్లు నిల్వ ఉండలేదు కదా మా పవన్ కళ్యాణ్ బాబు. అందుకని ఉత్త మాటలు వాళ్ళు ఏంటంటే గాలి వార్తలు. వీళ్ళంతా 5 సంవత్సరాలు ఏమైపోయారా? కూటమి ప్రభుత్వం 10 నెలలు అయింది వచ్చినప్పటికి. అదేం చేసాడు ఇదేం చేయడు అని అడుగుతున్నాడు. కళ్ళు తింగిన వీళ్ళకి 5 సంవత్సరాలు వీళ్ళని ఎవరు మంట కొట్టారు? రేపు బయటకు వస్తారు. ఇప్పుడు మన దేశం కానీ దేశంలో మనకేం తెలియవు అనుకుంటున్నారు వీళ్ళైతే. అలాంటి మాటలు అన్నావు ఇల్లు అడుక్కుంటా పోతావు. ఆడి బలు ఓటేస్తాకి సిద్ధంగా వెళ్ళి ఇక్కడి నుంచి 30 ఏళ్ళు పెట్టి మరే అది చూడు నీ పని కప్పులు అడుగుతున్నాడు. మరి అలా ఉంటుంది అంతే. గుర్తు మాటలు ఎన్నక ఏమని అది ఆడెవడన్నాడు జయశ్రీరామ్ కూడి అడుద్ది అన్నాడు. ఎవడ పెడుతున్నారు కూడి? ఉన్నాడా బాబు? జయశ్రీరామ్ కూడి పెడుతుంది అన్నాడు. ఆ సంవత్సరంలోనే ఇటువరం ఇంట్లో కూర్చోబెట్టాడు. అవునా? కులాల గురించి మతాల గురించి ఎందుకెళ్ళకి 5 సంవత్సరాలు ఉన్నాం లేదో చేసాం లేదో సర్దేసుకోవాలంతే. వీళ్ళు 5 సంవత్సరాలు ఎందుకు వస్తాను అనుకున్నాం? 25 సంవత్సరాలు మనం మొట్ట గుడిపట్టాకి వచ్చింది. అది అర్థమైనా ఎవడైనా వచ్చాడా పెట్టుబడి పెడతాక? జగన్మోహన్ రెడ్డి ఉండగా ఎవడన్నా వచ్చాడా? మరి వీళ్ళకి అలా కాదు, నొక్కేయాలి, డబ్బులు తెంగేయాలి, మనం పని చేయవలసిన పని లేదు. వద్దు మన పిల్లలు జాబులు వద్దు, మొట్ట వద్దు, మోతకర్ర ఏం వద్దు. ఉత్తమ మాటలు విన్నామండి. చూడు పని మార్చేసాడు. మన దగ్గర పని నేర్చుకుని మన మీద వచ్చిపోతే మనం ఊరుకుంటామా? అది ఆడిపోద్దాలో నువ్వు వచ్చావు. పొద్దున్న వచ్చాయి ఇగో బస్కి వెళ్ళి పొద్దున్న వచ్చాయి. డబ్బులు పెందరగా ఇచ్చావుకో నువ్వు ప్యాకెట్ ఆడుకుంటావో లంచ్ దగ్గరికి వెళ్తావో వెళ్ళు. మనకేంటి టైం డబ్బులు ఇచ్చేసామంటే రేపు పొద్దున్న మేడం మళ్ళీ టక్కన వెళ్తుంది. అర్థం చెప్పి మేము మా దగ్గర డబ్బులు లేకుండా పెట్టి ఇల్లు అదే చూపించాం. అది అందుకే మా కోపడి ఎవరికి నచ్చట. అది మాకు తెలుసా? మాకు తెలీదా? పవన్ కళ్యాణ్ కార్పొరేట్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అని మాకు తెలుసు. మాకేం కావాలి? బాబుల జెండా మేము బుధాన అయితే తిరగం. మాకు ఒక జెండా ఉంటుంది. అది మేము అది పట్టిన తిరుగుతాం. 4 పార్టీలతో తిరిగినా 5 పార్టీలతో తిరిగినా మాకు చాలా. అది అర్థమైందా? మాకు బాబులు కోట్లు కలిసి ఒక్కలేదు. మేము మా పలానోడు పుట్టామన్న ఆధార్ కార్డు ఉంటే మేము దేనికైనా సిద్ధం అవుతాం. అలాగని తెలియదంటావా జగన్మోహన్ రెడ్డికి? మరి ఏంటి అయితే వద్దులే ఇప్పుడు.